ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఎవరిది పైచేయి అవుతుందనే చర్చలు సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యమే కాబట్టి ఈ ఇద్దరిలో ఈసారి కింగ్ ఎవరన్న దానిపై ఎక్కువ చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో గెలుపుపై జగన్ పెట్టుకున్న అంచనాలు తలకిందలవడంతో ఈసారి ఆయన మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో వైసీపీ, టీడీపీకి ధీటైన ప్రత్యర్థిగా ఎదిగిన తీరు ఒకసారి చూద్దాం. ఇటీవల వెలువడ్డ సి ఓటర్ సర్వే ఏపీలో వైసీపీకి తిరుగులేదని స్పష్టం చేసింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 25 స్థానాలకు గాను 19 స్థానాలను 41% ఓటు షేర్తో వైసీపీయే కైవసం చేసుకుంటుందని తెలిపింది. అదే సమయంలో 2014లో 41% ఓటు షేర్ గెలుచుకున్న టీడీపీ ఈసారి మాత్రం 31% ఓటు షేర్తో కేవలం 6%కే పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. ఈ సర్వే ఫలితాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులున్నాయో లేదో తెలియదు కానీ ఒకవేళ ఎన్నికల్లో ఇవే ఫలితాలు వస్తే మాత్రం జగన్ ఏదో ఓవర్ నైట్ సక్సెస్ సాధించాడని చెప్పుకోవడానికి లేదు. కాంగ్రెస్ తో తీవ్ర విభేదాలతో 2011లో వైఎస్ జగన్ వైసీపీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పూర్తి స్థాయిలో పోటీ చేసిన ఆ పార్టీ 46% ఓటు షేర్ను సాధించింది. టీడీపీ సాధించిన 41% ఓటు షేర్ కంటే ఇది కాస్త ఎక్కువే. అయితే ఓటు షేర్ టీడీపీ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ సీట్ల విషయంలో మాత్రం వైసీపీ వెనుకబడిపోయింది. బీజేపీ పొత్తుతో టీడీపీ 15 లోక్సభ స్థానాలు గెలుచుకుంటే వైసీపీ 8 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ 67 స్థానాలు దక్కించుకుంటే టీడీపీ 102 స్థానాలు గెలుచుకుంది. ఏపీలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడంతో క్రమంగా ఆ పార్టీ ఓటు బ్యాంకు జగన్ పార్టీ వైపు మళ్లింది. సహజంగానే 10 ఏళ్ల సుదీర్ఘ పాలన అనంతరం కాంగ్రెస్ పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత, దానికి తోడు రాష్ట్ర విభజన వంటివి ఏపీలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. దీంతో టీడీపీ వ్యతిరేక ఓటు వైసీపీకి మళ్లింది. అందువల్లే రాష్ట్రంలో టీడీపీకి ధీటైన ప్రత్యర్థిగా వైసీపీ ఎదిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం వైసీపీ అని 2012లోనే తేటతెల్లమైంది. పార్టీ స్థాపించిన ఏడాదికే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఉప ఎన్నికల్లో 18 స్థానాలకు గాను 15 స్థానాలు వైసీపీకి దక్కాయి. ఇందులో 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని వైసీపీ చిత్తుగా ఓడించింది. వీటితో పాటు నెల్లూరు లోక్సభ స్థానంలోనూ కాంగ్రెస్ ను ఓడించింది వైసీపీ. జగన్ తో అంటకాగుతున్నారన్న కారణంగా కాంగ్రెస్ ఒక ఎంపీ, 17 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడంతో అప్పట్లో ఉప ఎన్నికలు జరిగాయి. 2009లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 36%, 39% ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ 2014లో కేవలం 3%కే పరిమితమైంది. 2009 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 117 స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు గాను 21 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ 2014లో 3వ స్థానానికి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకున్న వైసీపీ టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగింది. ఇటీవలి కాలంలో టీడీపీ నుంచి పలువురు కీలక నేతలను లాగడంలోనూ ఆ పార్టీ సఫలమైంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, పి రవీంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని, రఘురామ కృష్ణంరాజు, చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరారు. పార్టీ ఫిరాయింపులు, టీడీపీ పాలనపై వ్యతిరేకత రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయన్న అంచనాల నేపథ్యంలో అధికార పార్టీ మాత్రం దాన్ని ఖండిస్తోంది. జగన్ తమకు సమవుజ్జి కానే కాదని, ఆయనతో తమకు పోటీ ఏంటని చెబుతోంది. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 140, 25 లోక్సభ స్థానాలకు గాను 20 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని చెబుతున్నారు. కేవలం టీడీపీలో టికెట్లు రాని వ్యక్తులు మాత్రమే వైసీపీకి వెళ్తున్నారని, వారితో పార్టీకి పెద్దగా నష్టం లేదని టీడీపీ అంటోంది. రాష్ట్రంలో టీడీపీ అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయంటున్నారు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదే అన్న ధీమా ఇరు పార్టీల్లోనూ కనిపిస్తోంది. అయితే ప్రజలు ఎవరి పాలనను కోరుకుంటున్నారు, ఎవరిని వ్యతిరేకిస్తున్నారు అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.